మీ వ్యక్తిగత పరిస్థితుల్లో మీరు ఏది ఓడిపోయారో ఈరోజు నేను గెలవబడాలి. గట్టి చెప్పండి, గట్టి చెప్పకూడదు. చెప్తాం, అందరం చెప్తాం. యుద్ధము నీదే. ఎలా ముడిసిపోతుంది. దావీదు ఎలా చెప్పాడు? దావీదు రాజు ఎలా చెప్పాడు? గొలియాతు కుమ్మకున్నప్పుడు దావీదు రాజు ఎలా చెప్పాడు? ధైర్యంగా చేతుల పైకి ఎత్తండి, మీ కుడి చేతి పైకి ఎత్తండి. ఇప్పుడు చెప్పండి. యుద్ధము నీదే. ఇంకొక సౌండ్ పెట్ట. యుద్ధము నీదే. యుద్ధము నీదే. సాతానుగా వేసిన యుద్ధంలోంచి ఈ రోజున మీరు గెలవబడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చక్కగా దేవునికి మహిమకరంగా కూడి వచ్చిన పిల్లలందరికీ దీవెనకరంగా జరిపించేందుకు దేవునికి వందనాలు. రావాల్సిన వాళ్ళకు త్వరగా వచ్చిన ఎవరికి సమస్యలతో వచ్చి ఉన్నారో ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల కలిగించి గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం దయచేలాగా దాని కార్యక్రమం అంతా చక్కగా జరిపించేలాగా ప్రార్థన చేద్దాము. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఉన్నవారంతా ఏకీకరిద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఉన్నవారికి ఏకీకరిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నాయన. 6 దినాలు కష్టపడి 7 దినాలకు నీకు సన్నిధికి రమ్మని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. అవును దేవ పరిశుద్ధుడ, 6 దినములు కూడా నాయన మా పనుల్లో మాకు తోడుగా నేడుగా నడిపించి మరి నాయన 7వ దినమున మరి నీ విశ్రాంతి దినములకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా మొదటి నీ ఆకాశం పరిశుద్ధుడ, అయ్యా మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డతో నీవు మాట్లాడండి నాయన. ఆత్మతో సత్యంతో నిన్ను స్థుతించడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి నాయన. అయ్యా ఇంకా నీ బిడ్డలు నీ సన్నిధికి రాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వాళ్ళతో నీవు సూటిగా తేటగా మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రం